పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మండలం మొండూరు గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ అబ్బాయి చౌదరి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్థానిక మహిళ అభ్యర్థనపై ఆమె ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తోటి ఈరోజు ఇళ్ల స్థలాలు కొన్నాం. సుమారు మన జిల్లాలోనే సుమారు 1900 కోట్ల రూపాయలు ఈ భూసేకరణ ఖర్చు కట్టడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఈరోజు మన జిల్లా నుంచి మంత్రి అవడం అదృష్టం. ఈ జిల్లాలో 30,75,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం 68,000 ఎకరాల్లో లేఅవుట్లు వేసి 17,500 కొత్త గ్రామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నా చేతుల మీద నిర్మించే అదృష్టాన్ని నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలగజేశారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఇలా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు ఏదైతే రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సిట్లేసి నానా యాగి చేసి ఏదైతే విషపుత్రికలైనటువంటి సాక్షి ఛానల్లో సాక్షి పత్రికల్లో అసత్య కథనాలను వండి వచ్చారో వాటిని మరి నిన్న కోర్టు ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పడం అనేది తీర్పు రావడం అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని చెంపపెట్టు. ఒక రోజు గడవకముందే మరలా ఏదైతే ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషను ఫుల్ బెంచ్ ఈ రోజున ఎన్నికలు యథావిధిగా జరపాలి అని చెప్పడం అనేది ఇంకొక చెప్పదబ్బ. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా కోర్టులతోటి ఇన్నిసార్లు చేవాట్లు తిన్నటువంటి ప్రభుత్వాలు మరొక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదు. అయినా కానీ బుద్ధి సిగ్గు లజ్జ ఏమీ లేకుండా ఒంటెత్తు పోకడతోటి వెళ్తా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చుకోండి. నిన్న మీ యొక్క అధికార దుర్చర్యలతోటి పోలీసులు చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి అని చాలా సౌమ్యుడు దాదాపు 38 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎక్కడ మచ్చలేనటువంటి వ్యక్తి కళా వెంకట్రావు గారిని రాత్రికి రాత్రి అర్ధరాత్రి 8:30 తర్వాత అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి జనవరి 2వ తారీఖున ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి మీరు విష ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా దాటుకుని ఆయన రామతీర్థం వెళ్ళేసరికి 1 గంట ముందు ఉత్తరాంధ్ర ఏదో మీ జాగీర్ లాగా అక్కడ అప్పచెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు 1 గంట ముందు వెళ్ళి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధానానికి మరి ప్రయత్నం చేశారు. ఏదైతే భారతదేశం అంతా కూడా రామరాజ్యంగా మరి హిందూ దేశంగా మనం పిలుస్తామో రాముడు అంటే అందరికీ కూడా చాలా గౌరవం భక్తి. ఆయన తలనే తీసేసినప్పుడు స్వతహాగా అక్కడ ప్రజల్లో కొంత దాదాపు 400 ఏళ్లకు పైబడి అక్కడ చరిత్ర ఉంది ఆ రామతీర్థం గుడికి. కొంత ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నమాట వాస్తవం, అది అందరికీ తెలుసు. ఎవరో ఒకరో ఇద్దరు అక్కడ విజయసాయిరెడ్డి గారి కాన్వాయ్ మీద చెప్పులో రాళ్లు వేశారని దాన్ని కళా వెంకట్రావు గారు ప్రోద్బలంతో జరిగిందని మరి కనీసం ఏ రకమైనటువంటి ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా అరెస్ట్ చేసి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని రాత్రి మళ్ళా స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఈరోజు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర పేరు మీద తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం ఇస్తే మరి హోటల్ గదిలోంచి బయటికి రాకుండా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి భాస్కర్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గృహ నిర్బంధం. అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, అక్రమ కేసులు బనాయించి లోపల వేసేయడం, మరి పూర్తి స్టేట్ ఉన్నటువంటి మీడియా గొంతు నొక్కడానికి కూడా ప్రయత్నం చేయడం అనేటువంటి చర్యలు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు. పోలీసులు కూడా ఎంత దుర్మార్గం అంటే ఒక సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తి మరి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ యొక్క అనుంగ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు
ఈ యొక్క హిందూ దేవాలయాల మీద జరిగేటువంటి దాడులన్నీ కూడా నా పనే అని చెప్తే ఎక్కడ ప్రజలందరూ కూడా దాన్ని తీసుకుంటారా, ప్రభుత్వం మీద యాంటీ వస్తుందని చెప్పేసి అని తెల్లవారుగానే సంబంధం లేకుండా భోగి రోజుని చెప్పినటువంటి మాటలు డీజీపీ గారు ఏం చెప్పారండి, ఇది జంతువులు చేసిన పని, కొంతమంది ఆకతాయిలు పిచ్చివాళ్ళు చేసిన పని అని చెప్పేసిన స్టేట్మెంట్ ఇచ్చి ఒక రోజు గ్యాప్ సంక్రాంతి రోజు ఆగి కనుమ రోజున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ దాడులు పాల్పడ్డారు అని చెప్పేసి అని అంటారంటే ఒక డీజీపీగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా నీకు అర్హత లేదు. నీకు అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద, అంత ఇష్టం నీకు వైఎస్ఆర్సీపీ అయితే నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు వైఎస్ఆర్సీపీ సభ్యత్వం తీసుకుని నువ్వు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా పనిచేయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం కూడా లేదు. కానీ ప్రజల యొక్క మాన ప్రాణాలని ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి, ప్రజల ఆస్తిని కాపాడాల్సినటువంటి నువ్వు ఈ రకంగా ప్రభుత్వ చెప్పు కింద కాలి కింద చెప్పులేక ఉండడం అనేది చాలా సిగ్గుచేటు చర్య. ఈ విధానాన్ని కనుక విడనాడకపోతే పోలీసులు కూడా తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులు కూడా జరిగే విషయాలు, ఎందుకంటే ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రతిపక్షం దేనికైనా సరే ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మీడియా అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిజాలను బయటికి తీసుకురావడంలో మీరు కూడా ప్రజలకు అండగా ఉండేందుకు, ప్రజల ప్రభుత్వం గొంతు నొక్కుతా ఉన్నా కూడా మీడియా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మీరు మంచి పాత్ర పోషిస్తున్నారు. ఇంకా మంచి పాత్ర పోషించి ప్రజలకు నిజాలు తెలియజేసే విధంగా మీరు కూడా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం బాటిల్స్ ను తీసుకువచ్చి జిల్లాలో అధిక ధరకు విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసిన పట్టణ పోలీసులు. ఈ సందర్భంగా అతని వద్ద నుండి మద్యం బాటిల్స్ ను స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని డిఎస్పీ బి శ్రీనివాసులు తెలియజేశారు. నమస్కారం. నిన్నటి రోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో రాబడినటువంటి సమాచారం మేరకు నూజివీడు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ వారి యొక్క బృందము అమ్మవారి తోటలో వెంకన్న బాబు అనేటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకొచ్చినటువంటి 214 మద్యం సీసాలను విక్రయిస్తూ ఉండగా అతన్ని అరెస్ట్ చేసి అతని నుండి 214 మద్యం సీసాలు, వాటి విలువ సుమారు 1,14,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిపైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. అదేవిధంగా విచారణలో అతను వ్యక్తపరిచినటువంటి విశేషం ఏమంటే, తనకు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మద్యం సీసాలను విక్రయిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతనిపైన కూడా కేసు నమోదు చేసినాం. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా జగ్గేపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరు రాజగోపాల్ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగ్గేపేట పట్టణ మరియు రూరల్ ప్రాంత ప్రజలు రామ్కో సిమెంట్ వారు విడుదల చేస్తున్న కాలుష్య వ్యర్థాల వల్ల శ్వాసకోశ వ్యాధులు మరియు కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఇంటూరు రాజగోపాల్, నేను మాజీ మున్సిపల్ చైర్మన్ జగ్గేపేట చేస్తున్నాను. ఈరోజు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వారి జరుపు పబ్లిక్ హీరింగ్ గురించి స్థానిక తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చడానికి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఉన్నాను. రామ్కో ఫ్యాక్టరీ అంటే మనం చూసిన కేజీఎఫ్ సినిమా ఎలా ఉంటుందో ఈ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా లోపలికి వెళ్తే పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటుంది. అక్కడ సినిమాలో ఎలా అయితే వాళ్ళకి
పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉండి ఏ రకంగా అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాడు కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతోటి మిగతా అధికారులతోటి సంబంధాలు పెట్టుకొని ఇక్కడ స్థానికులను చాలా కించపరిచి చాలా హీనంగా చూసే పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలని చెప్పి అవని చెప్పి మాయమాటలు చెప్పడం తప్ప ఎవరినో ఫ్యాక్టరీలోని ఉద్యోగాల్లో చాలా తక్కువ స్థానికులు ఉంటారు. స్థానికులకు ఇచ్చేది ఏమంటే స్వీపింగ్లు, చిన్న చిన్న పోస్టులు, దొడ్లు గడటాలు ఇట్లాంటివి తప్ప పెద్ద ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి చెప్పే మాటలు మాత్రం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టింది మీ ఉద్యోగాల కొరకే లేదా మీ అభివృద్ధి కొరకే అని చెప్తారు తప్ప ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ సిమెంట్ దుమ్ము ధూళి వల్ల చాలా నష్టపోతున్నారు. ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి కార్లు తుడుచుకోవాలన్నా, బైకులు తుడుచుకోవాలన్నా, ఇల్లు తుడుచుకోవాలన్నా కళ్ళమ్మట నీళ్లు తప్ప వేరే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పడ్డ దుమ్ము ఈ పడే మంచుకి సెట్ అయిపోయి ఆ అద్దాలు కనబడే పరిస్థితి ఉండదు, ఇళ్లలో తుడిచిన దుమ్ము పోయే పరిస్థితి ఉండదు. ఈ దుమ్ము చాలా దారుణంగా ఉంది అంటే ఇప్పటికి ఇంకా ఫ్యాక్టరీని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడు 80,000లో ఉన్న ఫ్యాక్టరీ కెపాసిటీ వేరు, ఇప్పుడు కెపాసిటీ వేరు. ఈ రోజు ఉన్న జనాభా కెపాసిటీ పరిస్థితి వేరు, ఆ రోజుల్లో ఉన్న పట్టణ జనాభా వేరు. ఇప్పుడు జనాభా పెరుగుతున్నారు, పట్టణం ముందుకు వెళ్తుంది. ఈ పెరిగే జనాభా పోటీగా ఫ్యాక్టరీ కూడా పెంచుకుంటూ ముందుకు వస్తున్నారు. ఈ పడే సిమెంట్ దుమ్ము ధూళి వలన ప్రజల్లో డయాలసిస్ సెంటర్లకి మన చుట్టుపక్కల ఉన్న నందిగామ, కోదాడ, ఖమ్మం ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్లు, కేవలం జగ్గైపేటలో డయాలసిస్ సెంటర్లు వచ్చి డయాలసిస్ పేషెంట్లు కూడా ఈ రోజుకి 5 షిఫ్ట్లుగా కూడా అభివృద్ధి చెందే పరిస్థితికి వచ్చింది జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో. ఎందుకు దీనికి కారణం అంటే కేవలం ఈ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వలన ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే డస్ట్ వలన అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. దయచేసి ఫ్యాక్టరీ వారు విస్తరణ ఇప్పటికైనా తగ్గించాలని వీరు చేసే అక్రమ క్వారింగ్లు నెల రోజుల క్రితమే క్వారీ ఆపేసినా కూడా ఇప్పటికీ ఈ నెల రోజుల నుంచి ఫ్యాక్టరీ ఎలా క్వారింగ్ జరిగింది, ఎలా నడిచిందంటే చెప్పడానికి అధికారులు లేరు. వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీలో జరిగే అక్రమాలను ఆపాలని చెప్పి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఉన్నాము. రేపు జరిగే పబ్లిక్ హీరింగ్ కూడా కరోనా సమయంలో ఈ పబ్లిక్ హీరింగ్ పెడితే పబ్లిక్ ఏ రంగంగా బయటకు వస్తారు? వాళ్ళు అసలే కరోనా అంటే భయపడే పరిస్థితుల్లో బయటకు వచ్చి స్వచ్ఛందంగా మాకు జరిగే సమస్యల గురించి, ప్రజలు జరిగే సమస్యల గురించి కరోనా సమయంలో బయటకు వచ్చి చెప్పాలంటే భయం కావాలన్నా ఈ పబ్లిక్ హీరింగ్ కొంతకాలం పాటు వాయిదాలని చెప్పి ఎంఆర్ఓ గారికి వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చి ఉన్నాము. వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చిన ప్రజలకు ఎటువంటి సమాచారం లేదండి. అధికారులకు కూడా స్థానిక అధికారులకు నెల రోజుల క్రితం ఇవ్వాల్సిన సమాచారం 3 రోజుల క్రితం ఇచ్చి పాత డేట్ల మీద సంతకాలు పెట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. అయినా కానీ అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. ఏంటంటే వాళ్ళకి పై అధికారుల నుంచి వాళ్ళకి పైరులు అలా ఉన్నాయి కాబట్టి మనం చేసేదేమో దీంట్లో. ప్రధానంగా రేపు హీరింగ్లో మరి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? ఖచ్చితంగా ఇది అన్యాయం అని మాత్రం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఊరు పెరుగుతుంది, దానికి పోటీగా ఫ్యాక్టరీ పెంచుతున్నారు కాబట్టి ఇది తప్పు. ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు సంపాదించే దానివల్ల కొంతమంది స్థానికులు బాగుపడ్డారేమో కానీ ప్రజలకు వేలలో నష్టపోయే పరిస్థితి ఉంది. ఇక్కడైనా ఈ విస్తీర్ణంలో ఈ విధంగా ఈ దుమ్ముదులు లేకపోతే భవిష్యత్ తరాలకు ఇంకా నష్టం జరిగింది కాబట్టి కట్టుబడి సమయంలోనే ఆపితే మనకు కొంచెం మేలు జరుగుద్ది. కట్టిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ఈ విస్తరణ ఇంకైనా ఆపాలని చెప్పి ఈ ఎంఆర్ఓ గారికి అర్జీ ద్వారా తెలియజేసుకుని ఉన్నాను. లేని పక్షంలో మీరు ఏమన్నా ఫర్దర్గా హైర్ ఆఫీసర్స్కి ఏమన్నా కలవడానికి? ఖచ్చితంగా నేను చీఫ్ సెక్రటరీ కూడా అర్జీ ఇస్తున్నాను. చీఫ్ సెక్రటరీని వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నాను. రేపు హీరింగ్లో మాట్లాడిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ గారికి అందరికి కూడా నా వ్రాతపూర్వకంగా తెలియజేస్తాను. నేను గతంలో ఈ విషయం మీద ఎవరైనా అధికారులను కలిసారా సార్? ఖచ్చితంగా కలిశాను. ఏ అధికారి కూడా వాళ్ళకున్న పైరులను బట్టి వాళ్ళకున్న దాన్ని బట్టి మనం లెక్క చేసే పరిస్థితి లేదు. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా కొంతమంది అధికారులను కలిసి సార్ ఇట్లా జరుగుతుందని చెప్పాను. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ రోజున మా పరిస్థితి మమ్మల్ని లెక్క చేసే పరిస్థితి లేదు కాబట్టి మిన్నుకుండిపోయాము. గ్రామ రక్షక దళం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఆలయాల మీద దాడుల నేపథ్యంలో ప్రతి గ్రామం పరిధిలో కూడా గ్రామ రక్షక దళం ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ ఈ రోజు పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆవిష్కరణోత్సవం చేశారు. గ్రామ రక్షక దళాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పట్టణ స్థలాలు ఒక పరిరక్షణ కోసం గ్రామ రక్షక దళాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గౌరవనీయులు డీజీపీ గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మన దృష్టిలో పెట్టుకొని ప్రతి విలేజెస్లో, ప్రతి టౌన్స్లో ఉన్న ఈ
ప్రార్థనా స్థలాలను వచ్చేసి పరిరక్షణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కొత్త వ్యవస్థ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే మీకు అంతా కూడా తెలుసు, మన రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ టెంపుల్స్ మీద తర్వాత ఇతర ప్రార్థనా స్థలాల మీద అటాక్ జరిగినాయి అనే విధంగా కొన్ని దుష్ప్రచారం అనేది వచ్చేసి మీడియాలో తర్వాత ఇంకా కూడా కొందరు పొలిటికల్ పార్టీస్ కూడా ఒక విధంగా ప్రొజెక్ట్ చేసేది జరుగుతుంది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూస్తే మెయిన్గా మన చిత్తూరు జిల్లా అనేది వచ్చేసి మత సామ్రాజ్యానికి మారుపేరుగా నిలబడిన ఒక జిల్లా. ఈ జిల్లాలో మాత్రం మనం ఈ ప్రార్థనా స్థలాలు పరిరక్షణ కోసం ప్రతి ఒక్క ప్రార్థనా స్థలాన్ని కూడా జియో ట్యాగింగ్ చేయడం జరిగింది, మ్యాపింగ్ చేయడం అనేది జరిగింది. మన జిల్లాలో మాత్రం 4,000కి పైన ఉన్నాయని మేము గుర్తించాము. ప్రార్థనా స్థలాల్లో కూడా వాళ్ళు ఒక నిర్వాహకులు వాళ్ళకి నోటీస్ అంతా కూడా ఇప్పించి సీసీ కెమెరాస్ అనేది మేము కంపల్సరీగా పెట్టించాలని మేమే ముందు నుంచి సీసీ కెమెరాస్ అంతా కూడా పెట్టించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్థలాన్ని కూడా మనం పరిరక్షించాలంటే తప్పనిసరిగా పబ్లిక్ కోఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్, గ్రామ పరిరక్షణ దళం అనేది మనం రక్షక దళం అనేది ఇప్పుడు ఫామ్ చేస్తాము. ఇది ఈ వ్యవస్థ ఎలా వర్క్ అవుతుందని చూస్తే ప్రతి విలేజ్లో కూడా విలేజ్ వాలంటీర్స్ అంటే మనకి విలేజ్ సెక్రటేరియట్లో ఉన్న మెంబర్ ఒకరు వచ్చేసి దానికి లీడ్గా ఉంటారు. తర్వాత విలేజ్ సంబంధించిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ అనే కానిస్టేబుల్ ఉంటారు. ఇంకా ఆ విలేజ్లో ఉన్న మత పెద్దలు ఉంటారు. వాళ్ళని కూడా దాంట్లో మెంబర్స్గా పెట్టుకుని మీరేం చేస్తారంటే ఆ విలేజెస్లో పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రిలీజియస్ ప్లేసెస్ని కూడా రిలీజియస్ స్ట్రక్చర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. నైట్ పెట్రోలింగ్ చేయడం అనేది, లేకపోతే ఆ విలేజ్లో ఆ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా మూవ్ అవుతున్నట్టయితే వారి మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది, డైల్ 100కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఫామ్ చేస్తాము. అందరూ మెంబర్స్ని కూడా కలుపుకొని దాంట్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ ఇదంతా కూడా వారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మన చిత్తూరు జిల్లాలో మాత్రం 1,509 విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అనేవి మేము ఫామ్ చేస్తాము. సో ఈరోజు ఈ పుత్తూరు సబ్ డివిజన్లో వారందరినీ కూడా విలేజ్ డిఫెన్స్ కమిటీకి సంబంధించిన మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పి వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి మేము చేపట్టాము. వారంతా కూడా చాలా మంచిగా స్పందించడం అనేది జరిగింది. ఇది మనం జిల్లా వ్యాప్తంగా కూడా మేము చేస్తాము. మా కర్తవ్యం ఏంటంటే ప్రతి ఒక్క ప్రార్థనా స్థలాన్ని కూడా పరిరక్షించుకోవాలి. అక్కడ ఏదైనా పొరపాటున ఏదైనా ప్రాపర్టీ అఫెన్సెస్, హుండీ అఫెన్సెస్ ఇలాంటి ఏదైనా అఫెన్స్ జరిగినా కూడా దాన్ని ఒక అటాక్ ఆన్ టెంపుల్స్ అనే విధంగా కానీ, అటాక్ ఆన్ రిలీజియస్ ప్లేస్ అనే విధంగా కానీ ప్రొజెక్ట్ చేసే ఒక పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. కాబట్టి సో అలాంటి ఏమీ జరగకుండా అలా పొరపాటున ఏమైనా జరిగినా కూడా పబ్లిక్ వచ్చేసి మత సామ్రాజ్యానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కలిసి దాన్ని ఫేస్ చేసే విధంగా ఈ కమిటీస్ అంతా కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మీరందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ కూడా ఒక జీవో జారీ చేసింది. రిలీజియస్ హార్మనీ కమిటీ అనే విధంగా స్టేట్ స్థాయిలో కూడా ఒక కమిటీ ఫామ్ అయింది. చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత డీజీ గారు, ఇంకా ఇతర అఫీషియల్స్ వచ్చాక లైక్ వైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ హార్మనీ కమిటీ అనేది కూడా ఫామ్ చేస్తాము. లైక్ వైజ్ ఈ హార్మనీ కమిటీస్, రిలీజియస్ హార్మనీ కమిటీస్ అనే వ్యవస్థను వచ్చేసి సబ్ డివిజన్ స్థాయికి, తర్వాత మండల్ స్థాయికి కూడా తీసుకువెళ్తాము. పోలీసు మేమే వచ్చేసి ముందు నుంచి అలాంటి కమిటీస్ అంతా కూడా ఫామ్ చేసుకొని రెగ్యులర్గా మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ మనకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలంతా కూడా ఇమ్మీడియట్గా అడ్రస్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. మీడియా మిత్రులు కూడా మేము కోరుకునే విషయం ఏంటంటే మనం ప్రార్థనా స్థలం అంతా కూడా మనం పరీక్షించుకోవాలంటే సీసీ కెమెరాస్ అనేది చాలా అవసరం అవుతుంది. ప్రతి చోట్ల కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండాలి. అప్పుడే వచ్చేసి నేరాలు జరగకుండా మనం ఆపగలుగుతాము. ఎక్కడైనా నేరాలు జరిగినా కూడా చేసిన వారిని మనం గుర్తించడానికి సీసీ కెమెరాసే మనకి ఉపయోగపడతాయి. తర్వాత మేము చాలా పెద్ద ఎత్తున ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ కూడా మేము తీసుకువెళ్తాము. ఇంకా కూడా త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్ వచ్చేసి మీటింగ్స్ అంతా కూడా కండక్ట్ చేసుకొని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఈ జిఎంఎస్కే తర్వాత విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థతో పాటు ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీ అనే వ్యవస్థని కూడా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి మన జిల్లాలో కూడా మత సామ్రాజ్యాలన్నీ రకాల్లో కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి
ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ఏ స్థాయి నాయకుడినైనా కారణం లేకుండా అరెస్టు చేస్తూ ప్రజల తిరుగుబాటుకు భయపడి వదిలేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే శ్రీ వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక కొండేపి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయటం ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. సార్, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితిని చూసుకున్నట్టయితే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలని ఎత్తు చూపుతున్నాడని చెప్పేసి ఉద్దేశంతో బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని 500 మంది పోలీసులతో పోయి నిద్రమంచం మీద లేపుకొని వచ్చారు. 700 కిలోమీటర్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు. కోవిడ్ అంటించారు ఆయనకి. అదే పరిస్థితుల తర్వాత కొల్లూరు రవీంద్ర గారు, బీసీ నాయకుడు, మత్స్యకార కుటుంబం, ఆ నియోజకవర్గంలో ఎవరో చనిపోతే సంబంధం లేకపోయినా కానీ అతనికి ఆ హత్యకి లింక్ పెట్టేసి అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదే విధంగా రాత్రి విజయనగరం జిల్లాలో రామతీర్థంలో విగ్రహాల మీద రాముడి విగ్రహం తలనరికేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకుంటే ఎవరైనా కానీ ఒక నాయకుడు వస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పర్యటన పెట్టుకొని వస్తున్నప్పుడు విపక్ష అధికార పార్టీకి చెందినటువంటి విజయసాయిరెడ్డికి ఎట్లా ప్రారంభిస్తారని నేను అడుగుతున్నా. మీరు పెదకలకుంటా చూశారు, మన దగ్గరే ఇద్దరు కూడా ప్రోగ్రాంలు పెట్టుకుంటే పోలీసు అత్యుత్సాహం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చామని వీళ్ళకి ఇచ్చామని గొడవలు చేశారు. అటువంటిది 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత వస్తూ ఉన్నప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడికి ఎంత అనుమతి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున ఆటంకం కలిగించారు. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ గుంపుల్లో విజయసాయిరెడ్డి గారి ధ్వంసం అయితే దానికి కుట్ర బన్నేరు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు కడతారు. రాత్రి 300 మంది పోలీసులు కళా వెంకట్రావు గారి ఇంటికి పోవటం, ఆయన అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఉద్యమం తీవ్రతను చూసుకొని ప్రజలు తిరగబెడితే మళ్ళీ అర్ధరాత్రి వదిలిపెట్టడం. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు వదిలిపెట్టారు? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తారు, ఇతర మేము అరెస్ట్ చేసామని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకోసారి మేము అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చామంటారు. పొంతం లేనటువంటి మాటలు. ఆయన కూడా బీసీ నాయకుడే. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీలో ప్రముఖగా ఉన్నటువంటి వ్యక్తులు, గుర్తింపు కలిగినటువంటి బీసీ నాయకుల్ని కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు తిరుపతిలో ధర్మ పోరాట దీక్షకు నిన్న అనుమతి ఇచ్చారు. నిన్న మీరు టీవీ స్క్రోలింగ్ చూశారు, ఉదయం పత్రికల్లో చూశారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ధర్మ పోరాట దీక్ష చేసిందో ఆ ధర్మ పోరాట దీక్షకి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఉదయం ఆ దీక్షను క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు రావద్దని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు తిరుపతిలో ఉంటే హోటల్లో అరెస్ట్ చేస్తారు. బీసీ నేతలందరినీ రామానాయుడు, సత్యప్రసాద్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా రూములో నుంచి రాకుండా చేస్తారు. ఈ దురాగతాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తగిన గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తున్న పోలీసులకు కానీ, మీరు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాని పాటించండి, చట్టాన్ని అనుసరించండి. అంతేగాని జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, జగన్ రెడ్డి న్యాయాన్ని మీరు పాటించొద్దండి. మీరు చరిత్రహీనులుగా మిగలొద్దని కూడా నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇటువంటి దాడులకు తెలుగుదేశం పార్టీ భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా చూసారు మన నియోజకవర్గంలో కూడా నిన్న పాలసింగ రాయకుండా విగ్రహాలు ధ్వంసం అని చెప్పేసి వస్తే మీడియా వాళ్ళు వార్త కింద పెడితే మీడియా ప్రతినిధిని అరెస్ట్ చేస్తారు. సరే, అది జరిగింది ఏంటంటే మీరు ఏమైనా చూడండి, ఎంక్వైరీ చేయండి, వాటిని పునర్నిర్మాణం చేయండి అని అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తప్పుడు కేసులు పెడతారు. వాళ్ళు ఎక్కడ షేర్ చేయలేదు, ఏమి లేదు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నాయకుల్ని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇక్కడ కూడా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అనవదొక్కుతున్నారు మా సింగరాయకొండలో కూడా. నేను ఒకటే చెప్తాను, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, వీళ్ళు అండగా ఉన్నారని చెప్పేసి బీసీల మీద అధికారులు అత్యుత్సాహం చూడటం మంచిది కాదు. దీనికి మేము
తగిన విధంగా బుద్ధి చెబుతామని కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి దురాఘాత చర్యల్ని పోలీసు అధికారులు ముఖ్యంగా డీజీపీ గారు కూడా మీ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వండి. అక్రమ కేసులు పెట్టడం, అక్రమ నిర్బంధాలు చేయడం వంటి చర్యలు మానుకోమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప పోరాట కమిటీ మరియు ఐఎఫ్టియు పౌర హక్కుల సంఘం PW, PKES, KMPS తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ఉపా రద్దు పోరాట కమిటీ జిల్లా కన్వీనర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 నుంచి 21 వరకు ఆ హక్కులన్నీ హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని తీసుకొచ్చింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట విరోధ కార్యకలాపాల నిరోధక చట్టం. ఈ పేరుతో ఎవరు మాట్లాడే వాళ్ళందరినీ, ప్రశ్నించే వాళ్ళందరినీ, న్యాయం అడిగే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చట్టం. గతంలో చేసిన గోండా యాక్టు, నాసా యాక్టు, కోటా యాక్టుల కంటే కూడా ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఈ చట్టం ద్వారా అందరినీ అరెస్టు చేయటం, నిర్బంధించటం, నెలల తరబడి జైల్లో బెయిల్ రాకుండా చేయటం చేస్తూ ఉన్నారు. ఈ చట్టం ఇది నిర్బంధాన్ని తీసుకొచ్చే చట్టం కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని, అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కొత్త వెంకట్రావు, ఐఎఫ్టీ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి చైర్మన్ ఉన్నారు. ఈ భారతదేశ ప్రజలకు ఉన్న హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగం ఏర్పడింది. ఈ రాజ్యాంగంలో భారతదేశ ప్రజలు వాళ్ళ సమస్యల పట్ల, వాళ్ళకు ఉన్నటువంటి అనేక విషయాల పట్ల ప్రశ్నించేటటువంటి హక్కు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ సర్కారు ఓపా చట్టాన్ని తీసుకొచ్చి, ఓపా చట్టాన్ని ఎవరైతే మోడీ సర్కారు యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నించేటటువంటి వాళ్ళందరినీ కూడా ఓపా చట్టం కింద అరెస్ట్ చేయడం అంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో మోడీ కూడా నిలబడే హక్కు లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మోడీ సర్కార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోడీ సర్కార్ మీద, మోడీ మీద ఓపా చట్టం కింద అరెస్ట్ చేయాలి, ఓపా చట్టం కింద జైలు పాలు చేయాలి. కానీ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. కానీ మోడీ సర్కార్ అప్రజాస్వామికంగా ఓపా చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్య హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈ యొక్క ఓపా చట్టం తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినట్టే. ఈ యొక్క ఓపా చట్టం తక్షణం రద్దు చేయాలి. అరెస్టు చేసినటువంటి కవులు, కళాకారులు, మేధావులందరూ తక్షణ విడుదల చేయాలి. లేకపోతే భారతదేశ ప్రజల యొక్క ఆగ్రహానికి మోడీ సర్కార్ గురికాగా తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి. దేశంలో అన్యాయ పాలన జరుగుతూ ఉంది, అక్రమ పాలన జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కి ఈరోజు రాజ్యాంగపరమైనటువంటి ఎక్కడా కూడా దేశంలో పాలన జరగటం లేదు. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని అడుగుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు, అభివృద్ధి సంఘ నాయకులు అడుగుతూ ఉన్నారో వాళ్ళు పూర్తిగా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అక్రమ పాలన చేస్తూ వాళ్ళని జైల్లో మగ్గుతూ చేస్తూ ఉన్నారు. వాళ్ళపై పెట్టినటువంటి ఓపా చట్టం ఉపయోగించి తక్షణమే ఎత్తివేయాలని చెప్పని, ఓపా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పని పౌర హక్కుల సంఘంగా దేశవ్యాప్తంగా పెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి రాజకీయ ఖైదీలు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.